నెల్లూరు జిల్లా గండవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి నాగపట్నంకి ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గండవరం హైవే సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి వేళాంగణి మధ్యలో వాళ్ళు పాప వామిటింగ్ చేసుకుందని రోడ్ సైడ్ ఆపి కొంచెం పబ్లిక్ కూడా కింద దిగి ఉన్నారు. అదే సమయంలో వెనక వైపు నుంచి చేమకుర్తి నుండి చెన్నై పోర్టుకి వెళ్ళేటువంటి ఒక లారీ బస్సును చూసుకోకుండా వెనక నుంచి గుద్దేసింది. దీంతో ఈ బస్సులో సంబంధించినటువంటి బాబురావు అనేటువంటి ఒక వ్యక్తి లారీ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ ప్రమాద ఘటనలో అసలు మొత్తం ప్రయాణికులు ఎంతమంది ఉన్నారో, మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, మొత్తానికి కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ నుంచి నాగపట్నానికి దాదాపు 40 మందికి పైగా కూడా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. అయితే విజయవాడ నుంచి బయలుదేరినటువంటి బస్సు తెల్లవారుజామున ఇటు కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై లోపల ఉన్నటువంటి ఒక పాప వామిటింగ్ చేసుకోవడంతో అక్కడ సైడ్ లోనే రోడ్డు మార్జిన్ దిగిన తర్వాత బస్సు అక్కడ ఆపుకోవడం జరిగింది. అయితే తెల్లవారుజాము కాబట్టి వెనకాలే బస్సు ఆగి ఉన్న బస్సుని వెనకాల నుంచి వస్తున్నటువంటి చీమకుర్తి నుంచి ఇటు చెన్నైకి పోర్టుకు వెళ్లాల్సినటువంటి కంటైనర్ లారీ ఒక్కసారిగా కూడా బస్సును ఢీకొనడంతో లోపల ఉన్నటువంటి దాదాపు ప్యాసింజర్స్ అంతా కూడా చెల్లా చెదురైపోయారు. వెంటనే బస్సు దిగి వెనకాల ఉన్నటువంటి బాబు అనే ఒక వ్యక్తి కూడా మరణించారు. లోపల దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా ఇంజూర్ అయింది. వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొడవలూరుకు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ చేరుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నేషనల్ హైవే సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఆగి ఉన్నటువంటి బస్సుని కంటైనర్ ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ టైంలో బస్సు ఆగిన టైంలో కొంతమంది బయటికి దిగడం, కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. లోపల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి అందరూ కూడా చాలా మందికి కూడా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు దాని మీద కేసు నమోదు చేసుకున్నారు. ఏదైతే ఆగున్నటువంటి బస్సుని కంటైనర్ ఎందుకు గుద్దాల్సి వచ్చింది, లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగినటువంటి విషయాన్ని కూడా గమనించడం జరిగింది. అయితే ఆ టైంలో లారీ డ్రైవర్ నిద్రిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా మద్యం మత్తులో ఉన్నాడని దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా నాగపట్నానికి వెళ్తున్నటువంటి ఎస్ఆర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాన్ని ఆగున్నటువంటి బస్సుని ఈ యొక్క కంటైనర్ గుద్దుకోవడం అనేది చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా తీవ్ర గాయాలే. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సేఫ్ గా వాళ్ళ ప్రాంతానికి మళ్ళీ తరలించేందుకు కూడా పోలీసులు ప్రగతి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్.